మన 'బిగ్ బాస్' బాబాయ్ తనుజ గారికి క్లియర్ ఫేవరెటిజం, క్లియర్ పాజిటివిటీ ఇచ్చేసి డైరెక్ట్‌గా తీసుకెళ్ళి చేతిలో కప్ పెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇదే మీకు గూడా అనిపిస్తే కామెంట్ చేసి లైక్ చేయండి. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన విషయంలో మన 'ఇమాన్యుల్' విషయంలో గాని, 'కళ్యాణ్' విషయంలో గాని, 'సన్నీ నగర్' విషయంలో ఎవరు టాపిక్ తీసుకొచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళది నెగెటివ్. ఓన్లీ తనుజానే కరెక్ట్. తనుజానే పాజిటివ్. తనుజానే అన్నిట్లో రైటు. మిగతా అందరూ రాంగు అని చెప్పి అందరిని బ్లేమ్ చేశారు నిన్న. 'ఇమాన్యుల్' విషయం పక్కన పెట్టొద్దు. 'ఇమాన్యుల్' విషయం ఆల్రెడీ వీడియోలో అంతా క్లియర్‌గా టెలికాస్ట్ అయింది కాబట్టి 'ఇమాన్యుల్' పక్కన పెట్టేస్తే క్లియర్‌గా 'కళ్యాణ్' విషయానికొస్తే కళ్యాణ్‌తో పాయింట్లు మాత్రం క్లియర్‌గా కళ్యాణ్‌ది రైటు. ఎంత చూసుకున్నా సరే కళ్యాణ్‌కయితే రైటు. ఎట్లా అనుకుంటే అక్కడ ఆల్రెడీ బంగాళదుంపలు బెండకాయ 2 పాడైపోతున్నాయని చెప్పి అని ఆల్రెడీ మాధురి గారు, దివ్య గారు ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి చూసారు. అక్కడ క్లియర్‌గా బెండకాయలు రేపటికైతే రేపటి వరకు పనికొస్తాయి. కానీ బంగాళదుంపలు ఆల్రెడీ మొలకలొచ్చేసేసాయి అని చెప్పి క్లియర్‌గా అక్కడ మాధురి గారు అన్నారు. దివ్య గారు కూడా ఇక్కడ దివ్య గారు మన ఇమాన్యుల్ గారు కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతాడు. ఇద్దరిని అడుగు కెప్టెన్‌గా ఇమాన్యుల్‌ని అడుగుతారు. కుక్‌గా దివ్య గారిని అడుగుతారు. అడుగుతున్నప్పుడు ఓకే. బంగాళదుంప ఎవరైనా చపాతీలోకి బంగాళదుంప కూర తింటారా? బెండకాయ కూర తింటారా? ఇండియన్స్‌లో ఎవరైనా బుద్ధున్నోడు ఎవడైనా సరే చపాతీలోకి బంగాళదుంప కూరే తింటాడు. అక్కడ కళ్యాణ్ ఒక్కడికే చేయమని చెప్పి అడగట్లా. అది అందరి కోసమే అడుగుతున్నాడు. అందరూ తింటారు బంగాళదుంప కూరే తింటారు ఎవడైనా. బెండకాయ కూర ఎవడు తింటాడు చపాతీల్లోకి. క్లియర్‌గా ఎలాగో పాడైపోతున్నాయి కాబట్టి, మొలకలు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి, బెండకాయలు రేపటికి వర్క్ అవుతాయి కాబట్టి, బెండకాయలు రేపు అన్నంలోకి, రైస్‌లో వండుకోవచ్చు కాబట్టి, అన్నంలోకే బావుంటది బెండకాయ కూర. ఇక్కడ మరి క్లియర్‌గా తనుజ గారు ఎందుకంత పాయింట్ రైజ్ చేయటం? అక్కడ ఆల్రెడీ బంగాళదుంపలు పాడైపోవడానికి రెడీగా ఉన్నాయి. మొలకలొచ్చేసాయి కాబట్టి, పాడైపోతాయి కాబట్టి, బంగాళదుంప కూర వండుకుంటారు ఎవడైనా. సో, కళ్యాణ్ పాయింట్‌లో రాంగ్ ఏముంది? నాగార్జున గారు ఇక్కడ స్టేజ్ పైన క్లియర్‌గా కళ్యాణ్‌దే తప్పన్నట్టు, ఆ! నువ్వేమి అడగకూడదన్నట్టు, నువ్వు ఆర్డర్ చేయకూడదన్నట్టు, ఆర్డర్ ఏముంది అక్కడ? అందరి కోసం అడుగుతున్నప్పుడు ఆర్డర్ ఎందుకు? తనొక్కడి కోసమే తను చేస్తే అది ఆర్డర్ అయితది. అక్కడ అందరి కోసం హౌస్ మేట్స్ అందరి కోసం తను అడుగుతున్నాడు. ఎవడైనా బంగాళదుంప కూర తింటాడు. చపాతీలోకి బెండకాయ ఎవడు తినడని చెప్పి అందరికి తెలుసు. అది తనుజ గారికి తెలుసు. తనుజ కావాలని చెప్పి దాన్ని రప్చర్ చేశారు తప్ప, ఎక్కువగా అరిచేసి గీపెట్టారు తప్ప, కళ్యాణ్ అక్కడ చాలా పొలైట్‌గానే మాట్లాడాడు. అడిగాడు. ఈవెన్ కెప్టెన్‌తోని చెప్పాడు. అలాగే కుక్‌తోని చెప్పాడు. మాధురి గారికెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర చూస్తే అక్కడ మొలకలొచ్చేసినాయి బంగాళదుంపలకి. సో, బెండకాయ రేపటికి ఉంటది. రేపటికైనా వండుకోవచ్చు బెండకాయ. రేపటి వరకు దానికి పాడవదు అని క్లియర్‌గా అక్కడ మాట్లాడుకున్న డిస్కషన్‌లో ఉంది. అయినా సరే ఎట్లాగా తనుజ గారిది రైట్ పాజిటివ్ ఎట్లా యాంగిల్ ప్రొజెక్ట్ చేశారో 'బిగ్ బాస్' టీమ్ ఏమనుకుంటున్నారో అర్థం కాట్లా. తర్వాత సంజన గారి విషయంకొస్తే సంజన గారు సరే సంజన గారు ఫుడ్డు అడగకుండా యేసుకున్నారు. ఓకే. రేషన్ మేనేజర్ ఏం చేస్తున్నారు మరి? రేషన్ మేనేజర్ ఎక్కడుండాలి? అందరూ అన్నం తినేటప్పుడు ఆ టైంలో అక్కడైనా ఉండాలి కదా! ఆ 1 అవరో, 1 ½ అవరో, 2 అవర్స్ అక్కడ ఉంటే ఇలాంటి ఇష్యూస్ రావు. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టే కదా నువ్వు అక్కడ ఉండాలి. అక్కడ తనుజ గారు లేకుండా తనుజ గారు ఇంకెక్కడో ఉంటే అక్కడ యేసుకున్నారు. ఎంతేసుకున్నారు? చాలా తక్కువేసుకున్నారు. డాలేసుకున్నప్పుడు డాల్ గూడా యేసింది తనుజ గారే. అప్పుడు రైస్ చూడలేదు అందులో ఎంతుందో. అప్పుడు చూసుకోవాలి కదా! డాలేసినప్పుడు రైస్ ఎంతుందని జెప్పి. నిన్ను అడగకుండా యేసుకున్నారు. మరి మీరక్కడ ఉండాలి కదా! రైస్ యేసుకున్నప్పుడు. మీరేం జేస్తున్నారు? ఇక్కడ కూడా సంజన గారినే తప్పు పట్టారు 'బిగ్ బాస్' టీము. నాగార్జున గారు. క్లియర్‌గా ఆడియన్స్ నుండి గూడా మీరు చెప్పిన పాయింట్లు రైటే. కానీ మీరు చెప్పే టోను కరెక్ట్ కాదని చెప్పి ఒక ఆడియన్స్ జెప్పారు. మీరు చెప్పిన పాయింట్ రైటే. కానీ మీరు చెప్పే విధానము అలా అరవటం కరెక్ట్ కాదని చెప్పి, లేదా ముందైనా తినక ముందైనా లేకపోతే తిన్న తర్వాతైనా అడగాల్సింది. తింటున్నప్పుడు అలా అడగడం కరెక్ట్ కాదని చెప్పి ఆడియన్స్ నుండి అంత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినా, అక్కడ నాగార్జున గారు తనుజ గారినేమి అనకుండా సంజన గారికే చెప్తున్నారు. అసలు నాకసలేం అర్థం కావట్లేదు. ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంతసేపు అదే అనిపించింది. ఏంటి ఇంతమంది ఇన్ని పాయింట్లు అసలు నెగెటివ్ పాయింటే లేదా తనుజ గురించి చెప్పడానికి అక్కడ? క్లియర్‌గా ఆడియన్స్ నుంచి చెప్పినప్పుడు గూడా, అక్కడ ఎందుకు నాగార్జున గారు అక్కడ తనుజ గారికి చెప్పడానికి ఎందుకంత అది ఏం నెగెటివ్‌గా పోర్ట్రేట్ అయిపోద్ది. నాగార్జున గారు అలా అన్నారు. తనుజ గారిది తప్పంటే నెగెటివ్‌గా బయట పోర్ట్రేట్ అయితే తిట్టినప్పుడు ఇట్లాగా చేస్తుందని చెప్పి, కళ్యాణ్ విషయంలో అక్కడ అలాగా కళ్యాణ్‌ని తప్పు పట్టారు. ఇక్కడ సంజన విషయంలో కూడా సంజనని తప్పు పట్టారు. తనుజ మాత్రం రైటేనా? మిగతా పాయింట్లు వదిలేద్దాం. ఇమాన్యుల్ పాయింట్ అయన్నీ వీడియోలో ఏసి చూపిచ్చారు. అక్కడ ఆల్రెడీ మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం అక్కడ ఇమాన్యుల్ తప్పు, తనుజ గారిది రైట్ అని. తనుజ గారిది రైట్ అన్నప్పుడు రైటే చెప్తాం. రాంగ్ అన్నప్పుడు రాంగే చెప్పాలి కదా! బిగ్ బాస్ టీమ్ తనుజది రైట్ అన్నప్పుడు రైటే. రాంగ్ అన్నప్పుడు రైటే. ప్రతిసారి రైటే అనుకుంటే ఇంక నెగెటివ్ పాయింట్లు లేనట్టు ఆల్రెడీ ఉన్నయి గూడా చూపిచ్చరు. క్లియర్‌గా బిగ్ బాస్ టీమ్ తనుజ గారికి ఫుల్ ఫేవరెటిజం చేస్తున్నారు. కప్పు తీసుకెళ్ళి తన చేతిలో పెట్టేకాడికైతే ఇంకా ఓటింగ్ సెక్షన్ ఇయన్నీ తీసేద్దాం. 4 గేములు సపోర్టింగ్ గేములు ఎలాగో ఉంటాయిగా సపోర్టింగ్ చేస్తారుగా. మిగతా వాళ్ళందరూ ఈళ్ళు సపోర్ట్ చేయకపోతే గీపెట్టి అరిచి గీపెట్టి గోల చేసేస్తారు కాబట్టి 2 సపోర్టింగ్ గేమ్లు పెట్టేసేసి ఆ గేమ్‌లో ఎట్లాగోలాగా తనకి సపోర్ట్ అడిగేటట్టు ఎవరు సపోర్ట్ చేస్తారో అట్లాంటి టీమ్స్ 2 సెట్ చేసేసేసి ఒక సపోర్టింగ్ గేమ్ పెట్టి తన సపోర్ట్‌తో గెలిచేటట్టు ఒక టాస్క్ పెట్టేయండి.
ఆ టాస్క్ విన్ అయిపోతారు కాబట్టి కప్ ఆవిడకిచ్చేయొచ్చు. ఇంక ఓటింగ్‌లు ఇయన్నీ అనవసరం. ఎందుకంటే బయట క్లియర్‌గా 'సీను 65' అని ఆల్రెడీ బిగ్ బాస్ రివ్యూలు చేసే టాప్ రివ్యూవరు. ఆయన క్లియర్‌గా ఒక పోల్ పెట్టాడు. ఇవాళ మార్నింగ్ ఒక పోల్ పెట్టాడు. 11కో ఆ టైంలో. అక్కడ ఆయన క్యాప్షన్ ఒకటి మార్చాడు. ఏమని పెట్టాడంటే 'బిగ్ బాస్ హూ ఈస్ ద బిగ్ బాస్ విన్నర్' అయ్యే అవకాశం ఎవరికీ లేదు అని చెప్పి అది తెలుగులో పెట్టాడు. విన్నరు నువ్వు కప్పు సింబల్ అన్నది ఇంగ్లీష్‌లో పెట్టాడంట. అయ్యే అవకాశం ఎవరికీ లేదు అని చెప్పి అది తెలుగులో పెట్టాడు. పెట్టి ఇక్కడ లిస్ట్‌లో ఏం పెట్టాడంటే తనుజ ఫోటో పెట్టి మిగతా అందరియి ఏఏతో వేరే ఇమేజెస్ ఏవో పెట్టాడు. తనుజ కాకుండా వేరే వేరే నేమ్స్‌తో పెట్టాడు. అక్కడ ఏమొచ్చిందంటే ఎవరు విన్నర్ ఎవరు కాదు అవ్వలేరు అయ్యే అవకాశం ఎవరికీ లేదు అని చెప్పి పెడితే క్లియర్‌గా మళ్ళీ తనుజ గారికి హైయెస్ట్ ఓటింగ్‌లొచ్చినాయి అక్కడ. 17,000 ఓట్లు పోలైతే తనుజ గారికి 40%, 50% ఓట్లు పోలైనయంట. అక్కడ క్లియర్‌గా అంటే దీన్ని బట్టి ఏంటి? అంటే ఓట్లేసేవాళ్ళు ఇక్కడోళ్ళు గాదు. అంటే క్లియర్‌గా పీఆర్ స్ట్రాటజీ ఇది. ఫేక్ ఓట్లు పడుతున్నాయి. యూట్యూబ్‌లో గూడా ఫేక్ ఓట్లు పడుతున్నాయని చెప్పి క్లియర్‌గా 'సీను 65' అన్న క్లియర్‌గా తన రివ్యూలో చెప్పుకొచ్చాడు. తన పోస్ట్ అదే పెట్టాడు. అక్కడ అదే కనపడుతుంది. అంటే ఏంటర్థం? ఒక ఆల్‌మోస్ట్ ఒక 1,00,000 ఓట్ల దాకా ఫేక్ ఓట్లు పడుతున్నాయి. అది క్రియేట్ చేస్తది జనాల్లో తనుజ గారికైతే పెద్ద ఫ్యాన్ బేస్ ఉందనో, లేపోతే బీభత్సమైన బయట పాజిటివిటీ ఉందనో, ఆవిడ ఆడిందే లేదు. అన్ని సపోర్ట్ టాస్క్‌లు, సపోర్ట్ గేమ్‌లు ఆడినియి. అన్నీ అదే ఆడింది. ఆడిన ఆటిలన్నిటికి ఇంత ఫ్యాన్ బేస్ ఏంట్రా చెప్పు అందరూ పిచ్చెక్కిపోతున్నారు. రివ్యూవర్లు పిచ్చెక్కిపోతున్నారు. ఆడియన్సు వేరే ఫ్యాన్ బేస్ కూడా ఏంటి ఇంత ఓటింగ్ ఎలా పడుతుంది? ఇంత ఓటింగ్ పడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ అర్థమైపోయింది. క్లియర్‌గా పీఆర్ ఫేక్ స్టంట్స్ అయ్యి, పీఆర్ ఫేక్‌గా కొన్ని పీఆర్ టీమ్స్ వర్కౌట్ చేసి దాన్ని ఎక్కువగా ఫేక్ ఓట్లు పడేటట్టు చేస్తున్నారు తప్ప, అంత బయటేం లేదు. తనుజ గారికి అంత ఫ్యాన్ బేస్ ఏం లేదు. ఉన్నారు లేరని కాదు. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. సీరియల్స్ చూసే ఆడియన్స్ ఉంటారు. కొంతమంది జెన్యూన్‌గా ఎమోషన్స్, బాండ్స్ నచ్చినోళ్ళు ఏస్తారు. కానీ బయట పడేంత 40, 60% అంత ఓటుందా అంటే అంత లేదు. క్లియర్‌గా ఫేక్ ఓట్ పడుతుంది తనుజ గారికి. క్లియర్ అది అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రివ్యూవరు 'శ్రీను 65' అన్న క్లియర్‌గా అది ఎక్స్‌పోజ్ చేసేసారు. సో, బిగ్ బాస్ టీమ్ గూడా ఇలా చేయటం బయట ఇయన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఈ ఫేక్ ఓటింగ్‌తో అయినా సరే తనని గెలిపిచ్చేసేసి కప్ తన చేతిలో పెట్టేస్తారనిపిస్తుంది. ఇక మిగతాళ్ళందరూ ఓట్లేసి గాని, మిగతా ఆడి గాని వేస్ట్. బిగ్ బాస్ టీమ్ దీన్ని ఎంత క్లియర్‌గా ముందే అర్థం చేసుకొని, తనుజ గారికి పాయింట్ నెగెటివ్ ఉన్నప్పుడు నెగెటివ్ చెప్పి, అయి చెప్తే బావుంటదనిపిస్తుంది. కానీ నెగెటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చెప్పి, పాజిటివ్ ఉన్నప్పుడు అన్ని పాజిటివ్‌లు చెప్తే, ఇక తీసుకెళ్ళి కప్ తన చేతిలో పెట్టేస్తారనిపిస్తుంది. అన్న ఫీలింగ్ అందరికి వచ్చేస్తే, ఇక బిగ్ బాస్ షో ఎవరు చూడరు. చూసేవాళ్ళు ఆ తనుజ 20% ఫ్యాన్స్ ఆళ్ళు చూస్తారు. మిగతా పీఆర్‌లు చూసేదేముంది ఆ వచ్చే కొంచెం చిన్న చిన్న రీల్స్ షేర్ చేసుకుంటూ, ఈ ఫేక్ ఓట్లేసుకుంటూ పోతారన్నమాట. సో, నాకైతే అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.